సో ఫైనల్గా వరల్డ్ ఎకనామిక్ ఫోరంని మనం అర్థం చేసుకోవాల్సి వస్తే ముందుగా మనకు అసలు ఏం స్కిల్స్ ఉన్నాయో చూసుకోవాలి. మీరు ఏ ఫీల్డ్లో పనిచేస్తున్నా టెక్నాలజీకి సంబంధించి పైథాన్, ఎస్క్యూఎల్, ఏఐ, క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ లాంటివి తప్పనిసరి అవ్వచ్చు. అలాగే ప్రతి నెల ప్రతి 3 months ఒకసారి ఒక చిన్న ప్రాజెక్ట్ చేసి ఆ ప్రాజెక్ట్ని మన గిట్ హబ్లో పోర్ట్ఫోలియోలో అప్లై చేయటం, అలాగే కమ్యూనికేషన్, లీడర్షిప్, టీమ్ వర్క్ లాంటివి. సో డెఫినెట్గా ఏఐ వచ్చినా సరే, టెక్నాలజీ వచ్చినా సరే మనకు అది ఎప్పటికీ ఉంటాయి కాబట్టి వాటి మీద ఇంకెక్కువ ఫోకస్ పెట్టడం. సో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మీరు స్టూడెంట్స్ అయినా వర్కింగ్ ప్రొఫెషనల్స్ అయినా ఒకప్పటిలాగా స్కిల్స్ అనేవి ఎప్పుడో ఒకసారి చేంజ్ అవ్వు, ఇప్పుడు ఖచ్చితంగా చేంజ్ అవుతున్నాయి. సో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రకారం 2030 నాటికి ప్రపంచంలో వచ్చే అతిపెద్ద మార్పు ఏంటి అంటే డిగ్రీ కంటే స్కిల్స్ ఇంపార్టెంట్, డిగ్రీ కంటే నాలెడ్జ్ ఇంపార్టెంట్, డిగ్రీ కంటే అడాప్టబిలిటీ ఇంపార్టెంట్. ఈ రోజు మీరు స్కిల్స్ పై పనిచేస్తే ఆ స్కిల్స్ మీ లైఫ్ ని డెఫినెట్ గా ఫ్యూచర్ లో చేంజ్ చేసేటటువంటి అవకాశం ఉంది. సో మీరు స్కిల్స్ ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఒకసారి వరల్డ్ ఎకనామిక్ ఫోరం రిపోర్ట్ అనేది స్టడీ చేయండి. సో ఆ లింక్ కూడా ఈ వీడియో కామెంట్ లో పెడతాను నేను. సో ఆ వరల్డ్ ఎకనామిక్ ఫోరం రిపోర్ట్ ప్రకారం ఏ జాబ్స్ ఉంటాయి, ఏ స్కిల్స్ ఉంటాయని చాలా డీటెయిల్ గా ఇచ్చారు. సో దాని ప్రకారం మీరు ఏదైనా కొత్త స్కిల్స్ నేర్చుకోవాలి అనుకుంటే డెఫినెట్ గా దాని మీద వర్క్ చేయడం అనేది బెటర్. థ్యాంక్ యూ.